RC16లో రామ్ చరణ్ మాత్రం మాస్కా బాప్లా కనిపించబోతున్నాడు. సో ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీం ఆయన మాత్రం రీసెంట్గా హెయిర్ స్టైలిస్ట్ చేస్తున్నాడు రామ్ చరణ్కి. దానికి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. సో అవి చూసిన తర్వాత రామ్ చరణ్ లుక్ చూసి ప్రతి ఒక్కరు కూడా రగ్గడ్గా ఉంది, రగ్గడ్ లుక్, చాలా ఊర మాస్గా కనిపిస్తున్నాడు రామ్ చరణ్, ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే రంగస్థలంలో చిట్టిబాబుగా ఏ విధంగా కనిపించాడు రామ్ చరణ్, పెద్ద గడ్డం వేసుకొని ఊర మాస్ లెవెల్లో ఒక ఊరు క్యారెక్టర్లో కనిపించాడు. కానీ ఇందులో కూడా అంతకు మించి డబుల్ మసాలాతోని చిట్టిబాబుకు మించి ఇంకా ఎక్కువగా కనిపించబోతున్నాడు. ఇందులో కూడా మనం చూసుకుంటే భారీగా గడ్డంతోని అదేవిధంగా భారీగా హెయిర్ స్టైల్తోని కనిపిస్తున్నాడు. సో మరి ఇది చూసిన తర్వాత ఇంకా ఈ గేమ్ చేంజర్ సినిమా నుంచి కాకుండా RC16 గురించి ఇంకా ఎక్కువగా హైప్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఆ లుక్ చూస్తే ఖచ్చితంగా ఇప్పుడు అలాంటి లుక్కే రంగస్థలంలో చూపించారు. సో అలాంటిది ఇందులో సగంగా ఉన్న రంగస్థలంలోని ఆ లుక్కే అంత హైలైట్గా కనిపిస్తే అంతకు డబుల్గా ఇప్పుడు కనిపిస్తున్నాడు. ఇట్లా టోటల్గా లుక్ కూడా ఇంకా రిలీజ్ చేయలేదు, ఓన్లీ సగం మాత్రమే మనకు కనిపిస్తుంది. సో ఈ సగం లుక్ని చూసిన తర్వాతనే అందరూ కూడా గూస్ బంప్స్ ఫీల్ అవుతున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా. సో టోటల్ లుక్ కనిపిస్తే ఇంకే విధంగా ఉండబోతుంది. మొత్తానికైతే కొంచెం అయితే ఏంది, సగం అయితే ఏంది, టోటల్ అయితే ఏంది, RC16లోని లుక్ని మాత్రం కొంచెమైనా మేము చూడగలిగాం కదా, దాని నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోయినా ఇలాంటి చిన్నవి చూసినప్పుడు కూడా మా మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుందని కూడా చాలా మంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. సో మరి ఏదేమైనప్పటికీ గేమ్ చేంజర్ సినిమా అయితే సంక్రాంతి కానుకగా రాబోతుంది. ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్, అది ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయారు. సో కాకపోతే ఆ తర్వాత రాబోయే RC16 కోసం కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఉప్పెన మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్లో రాబోతుంది కాబట్టి ఇంకా భారీ అంచనాలు ఈ సినిమా మీద పెట్టుకున్నారు. సో మరి చూస్తూ ఉందాం ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయి ఏంటి అని.